హాయ్ అండి. మన మొబైల్‌లో ఏదన్నా మెయిల్ ఐడీని తీసేయాలి అంటే ఎలా అనే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. జస్ట్ గో ఆన్ సెట్టింగ్స్. సో కిందికి ఇలా స్క్రోల్ చేసామంటే సెట్టింగ్స్‌లో యూజర్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటుంది. సో ఈ యూజర్స్ అండ్ అకౌంట్స్‌లో మనము మల్టిపుల్ ఉంటాయి. ఫేస్‌బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, మెయిల్ ఐడీ ఉంటవి, అన్నీ ఉంటాయి. సో వీటిని ఎలా రిమూవ్ చేయాలంటే జస్ట్ క్లిక్ అండ్ ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ రిమూవ్ అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ చేసేయచ్చు. లేదు మనకి సింక్ అవ్వకూడదు కాంటాక్ట్స్ అనుకునేట్టుగా ఉంటే జస్ట్ క్లిక్ ఇట్ అండ్ ఇలా మనము ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, కాంటాక్ట్స్ కానీ, మెయిల్స్ కానీ, డ్రైవ్ కానీ, ఇంకా క్యాలెండర్ కానీ, గూగుల్ క్యాలెండర్ కానీ, జీమెయిల్ కానీ ఇవన్నీ సింక్ అవ్వకూడదు. అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింక్ అంటే అన్ని ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ మెయిల్ ఐడీ నుంచి నాకు ఏవి వద్దు అనుకునేట్టుగా ఉంటే ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి. సో మీరు మెయిల్ ఐడీలో సేవ్ చేసుకునేటప్పుడు కాంటాక్ట్ ఎప్పుడైతే సేవ్ చేసుకుంటారో ఒక్క మెయిల్ ఐడీనే పర్మనెంట్గా ఒక్క మెయిల్ ఐడీ పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత క్రెడిట్ కార్డుకి ఒక మెయిల్ ఐడీ ఇచ్చి, కాంటాక్ట్స్ ఒక దాంట్లో సేవ్ చేసుకొని, బ్యాంక్ అకౌంట్కి ఇంకో మెయిల్ ఐడీ ఇచ్చి ఇలా చేయకండి. ఫస్ట్ నుంచి మీరు ఏదైతే అనుకుంటున్నారో మెయిల్ ఐడి వాడుతున్నారో ఆ మెయిల్ ఐడి అనేది మీరు ప్రాపర్గా అదే కంటిన్యూగా పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే పర్మనెంట్ మెయిల్ ఐడి కూడా ఒకటి పెట్టుకోండి. ఆఫీస్కి కూడా ఇచ్చేటప్పుడు ఇంకోటి ఆఫీస్ మొబైల్ నెంబర్ ఆఫీస్కి సపరేటు, మెయిల్ ఐడి కూడా సపరేట్ పెట్టుకోండి. కాంటాక్ట్స్ కూడా అలా సింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.